హాయ్ ఫ్రెండ్స్, నేను మీ డాక్టర్ జంగం విశ్వనాథ్, సైకాలజీ మరియు పిఏ ఫ్యాకల్టీని, అంతేకాక మీకు ఇష్టమైన శ్రీ విద్యా పబ్లికేషన్ పుస్తక రచయితని. తెలంగాణ రాష్ట్రంలో హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్కి సంబంధించి పరీక్ష జరిగింది. దానికి సంబంధించి విద్యార్థులు చాలా వేల మంది ఈరోజు పరీక్ష రాశారు. మరి పరీక్ష రాసి వచ్చిన తర్వాత వారు ఎలా ఉంది పేపర్, మరి ఏమొచ్చాయి ప్రశ్నలు, వాళ్ళు చెప్పిన మాటలు ఏమిటి, మరి ఎవరు సక్సెస్ అయ్యారు, తర్వాత నెక్స్ట్ ఎలా ఉంది ట్రెండ్, ప్రశ్నల సరళి ఎలా ఉంది అనే విషయాలు మనం మాట్లాడుకుంటే నెక్స్ట్ వాళ్ళకు ఉపయోగపడుతుంది. మరి మీకు ఒక మాట గుర్తు చేయాలి, ఎన్నోసార్లు చెప్పినటువంటి అంశం. ఒకటి, ఇది ఒక పుస్తకం చదివితే వచ్చే జాబ్ కాదని ఒక 100 సార్లు చెప్పి ఉంటాను. కాబట్టి అందరూ తెలుగు అకాడమీ పుస్తకాలు చదవాలి అన్నాము, తెలుగు అకాడమీ చదివించాము, తెలుగు అకాడమీ నుంచి 100% వచ్చాయి, దాంట్లో నో డౌట్. సెకండ్ పాయింట్, ప్రశ్నల సరళి మారింది. ఇది టీఎస్పిఎస్సి అన్నీ కూడా జతపరచుము, సరికానిది సరైనది, ఏ రెండు సరైనవి, మరి ఇలాంటి ప్రశ్నలే మనం ఇచ్చాం. అంతేకాకుండా ఇటీవల నిర్వహించిన గ్రాండ్ టెస్ట్ 1 and 2లో కూడా విద్యార్థులు ఇంతలా ఉంటాయా, ఇంత పెద్దగా ఉంటాయా, ఇన్ని ఆప్షన్స్ ఉంటాయా, ఇంత టఫ్ ఉంటాయా అని అన్నారు చాలామంది. అంతే, దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాలి, విలువైన సూచనలు మీరు ఎప్పుడు కూడా పాటించాలి. ఎందుకంటే ఈరోజు మన విద్యార్థులు ఖచ్చితంగా చేశారు అంటే మిగతా వాళ్ళ కంటే బాగా చేశారని బల్లగుద్ది చెప్పగలను. పరీక్ష రాసిన తర్వాత ఆ ఎమోషన్లో వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసిన దాంట్లో వారు ఎక్స్పెక్ట్ చేసినట్టు రాకపోవడం, పెద్దగా క్వశ్చన్లు ఉండడం, చదవడానికి టైం తీసుకోవడం వల్ల రాలేవేమో, ఎక్కడి నుంచో వచ్చాయనుకున్నారు. తర్వాత గంట కాలం గడిచే కొద్దీ అయ్యో దీంట్లోనే ఉంది ఈ టాపిక్, అయ్యో దీంట్లోనే ఉంది ఈ టాపిక్ అని ఇప్పుడు మెటీరియల్ చూసుకుంటున్నారు. తెలుగు అకాడమీ మరియు మెయిన్గా గుర్తుపెట్టుకోవాలి, ఎవరైతే క్లాస్ తీసుకొని బాగా విని 1కి 2 సార్లు బాగా విని మొత్తం ప్రశ్నలు బాగా చేసిన వారు మాత్రమే బాగా హ్యాపీగా ఉన్నారు. మీరే చేయలేదంటే వేరే వాళ్ళు చేయలేరు. ఎందుకంటే అంత కష్టపడాం. 3165 ప్రశ్నలు 20 రెట్ల ప్రశ్నలు చేశాం. కాబట్టి ఇప్పుడు మీకు తెలియదు, రిజల్ట్ వచ్చిన తర్వాత మీ యొక్క భిన్నత్వం తెలుస్తుంది. కాబట్టి దయచేసి గుర్తుపెట్టుకోవాలి, దాదాపు 200 మంది విద్యార్థులు టాపర్స్ని ఎలా ఉంది ప్రశ్నాపత్రం, మీరు ఎలా చేశారు, మిగతా వాళ్ళు ఎలా చేశారు, మిగతా పుస్తకాలు చదివిన వాళ్ళు ఎలా చేశారు, కేవలం తెలుగు అకాడమీ మాత్రమే మెటీరియల్ పెట్టాం, మన వాళ్ళు ఎలా చేశారు, ఏ ప్రశ్నలు వచ్చాయి అంతా కూడా బాగా తెలుసుకొని నెక్స్ట్ మీకు గైడెన్స్ ఇవ్వడానికి ఈ యొక్క క్లాస్ చెప్పడం జరుగుతుంది. మరి ప్రశ్నలు ఎలా వచ్చాయో ఒకసారి చూద్దాం, ఏ టాపిక్ల పైన వచ్చాయో చూద్దాం, మనవి ఎలా వచ్చాయో చూద్దాం. మరి ఒకసారి ఆలోచించండి. చూడండి, ప్రతి సెక్షన్ నుండి ప్రశ్న రావడం జరిగింది. కేవలం తెలుగు అకాడమీ పుస్తకాల నుంచే ప్రశ్న రావడం జరిగింది. అదే భాష, అదే పదజాలం, కానీ ప్రశ్న స్వరూపం మారిందని చెప్పాను. ఒకే ప్రశ్నలో 4 ఆప్షన్స్ ఉన్నాయి. కాబట్టి పిల్లలు హడలిపోయారు, టైం సరిపోలేదని. తర్వాత ఇప్పుడు కోరుకున్నారు, తేరుకున్నారు. రైట్, చూడండి, మొదటి టెస్ట్ మనకు విద్యా హక్కు చట్టం RTE 09 పైన 4 క్వశ్చన్లు. ఈ 4 క్వశ్చన్లు ఏంటయ్యా అంటే, సెక్షన్ 3 అంటే ఏమిటి, డైరెక్ట్ ప్రశ్న, కొన్ని సెక్షన్లు ఇచ్చి ఏది సరైనది, తర్వాత మేజర్గా రాష్ట్రపతి ఏ రోజు ఆమోదం ఇచ్చాడు. చూడండి, రాష్ట్రపతి ఏ రోజు ఆమోదం ఇవ్వడం జరిగింది. ప్లస్ ఆర్టికల్స్ చూస్తే 7 క్వశ్చన్లు రావడం జరిగింది. 7 క్వశ్చన్స్. మీరు ఆర్టికల్స్ ఎలా నేర్చుకున్నారో మీకు తెలుసు. అంటే మీరు డైరెక్ట్ రావాలనుకున్నారు, ఆయన ఇండైరెక్ట్గా వచ్చాడు, ఫైనల్గా అదే ఆన్సర్. ఆర్టికల్స్ 7 క్వశ్చన్లు వచ్చాయి. ఆర్టికల్ 15, ఆర్టికల్ 45, ఆర్టికల్ 29, ఆర్టికల్ 14 డైరెక్ట్ వచ్చింది. మళ్ళీ పేపర్ 1లో కూడా వచ్చింది ఆర్టికల్. ఇప్పుడు పుస్తకం తెచ్చుకొని చూసుకోండి మీరు ఆర్టికల్స్ ఎలా చేశారో. తర్వాత ప్రాథమిక హక్కులు విధులకు సంబంధించి ఒక ప్రశ్న ఏమిటయ్యా అంటే, మరి ఎప్పుడు రాజ్యాంగ సవరణ చేశారు, విద్యకు సంబంధించి ఇది హక్కు విద్య అని ప్రాథమిక హక్కులు ప్రాథమిక విధుల్లో కూడా ఒక ప్రశ్న రావడం జరిగింది. ఉమ్మడి జాబితాగా విద్య ఏర్పాటైన సంవత్సరం అడిగాడు. విద్య ఉమ్మడి జాబితాలోకి ఎప్పుడు చేంజ్ అయింది అంటే ఉమ్మడి జాబితాలో కూడా ప్రశ్న రావడం జరిగింది. క్లియర్. జ్ఞానము అనే టాపిక్లో జస్ట్ కొన్ని ప్రవచనాలు ఇచ్చి సరైనది ఏది అన్నాడు. జ్ఞానము, సమాచారం, విశ్వాసం అనే టాపిక్లు డిఎస్సి వాళ్ళకు కూడా ఉన్నాయి. మరి తర్వాత ఇంట్యూషన్, అంతర్బుద్ధి పైన జనరల్ క్వశ్చన్, అంతర్బుద్ధి పైన. తర్వాత పరిశీలనకు సంబంధించిన ప్రశ్న, పరిశీలన పైన జనరల్ క్వశ్చన్, కాకపోతే స్టేట్మెంట్లు ఆ టైంలో చదవడం వల్ల, ఆ టైంలో మీరు ఎక్స్పెక్ట్ చేసిన దానివల్ల ఆ విధంగా వచ్చింది. తర్వాత
తత్వవేత్తల గురించి ఎన్నిసార్లు చెప్పాను మీకు. తత్వవేత్తలు కొత్తవి టాపిక్లు ఇంపార్టెంట్, ఇది డిఎస్సిలో కూడా ఉంటుంది. మొత్తం తత్వవేత్తల సంఖ్య 12. గాంధీ గురించి ఇచ్చాడు, వివేకానందం గురించి ఇచ్చాడు, గాంధీ యొక్క విలువల గురించి ఇచ్చాడు. తర్వాత అస్థేయం అంటే ఏమిటి, సత్యము, శివము, సుందరము. తర్వాత వివేకానంద చికాగోలో ఎప్పుడు ప్రసంగించాడు అని వచ్చింది. జాన్ డూయి పైన 3 ప్రశ్నలు, ఫ్రోబెల్ పైన, మరియా మాంటిసోరీ పైన, అన్ని తెలుగు అకాడమీ పుస్తకాల్లో ఉన్న స్టేట్మెంటే. మొత్తం నిర్వచనాలు 3 వచ్చాయి. మరి శాస్త్రవేత్తలను వరుస క్రమంలో పేర్చండి. తత్వవేత్తల పైన 9 ప్రశ్నలు నేరుగా రావడం జరిగింది. కాకపోతే కొన్ని కలిపి ఇవ్వడం వల్ల చూడండి, ఉన్నటువంటి తత్వవేత్తలు వివేకానంద, ఠాగూర్, జిడ్డు కృష్ణమూర్తి, జాన్ డూయి, ఫ్రోబెల్, అరబిందో పైన తత్వవేత్తలు ఎన్నోసార్లు డిస్కస్ చేశాం. ఇప్పుడు మీరు చూడండి ఒక్కసారి. తర్వాత సోషలైజేషన్ అంటే ఏమిటి, అంటే సాంఘికీకరణము అంటే ఏమిటి, దానిపైన జనరల్ క్వశ్చన్ వచ్చింది, చేయగలుగుతారు. తర్వాత సాంస్కృతిక విద్యా సంస్కృతి పైన ఒక ప్రశ్న రావడం జరిగింది. తర్వాత ఈక్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషనల్ ఆపర్చునిటీస్, దానిపైన కమిటీలు, కమిషన్లు ఉంటాయి కొన్ని, దానిపైన ప్రశ్న రావడం జరిగింది. స్కూల్ అండ్ సొసైటీ, పాఠశాల మరియు సమాజం, జనరల్ క్వశ్చన్, మీరు చేయగలుగుతారు, పుస్తకంలో ఉన్నదే వచ్చింది. కాబట్టి పదజాలం అర్థం కానప్పుడు ఒక్కసారి ఇంగ్లీష్ చూసుకుంటే సరిపోయేది. రైట్. తర్వాత చైల్డ్ రైట్స్, బాలల హక్కుల పైన ప్రశ్న వచ్చింది. మరి అందరూ స్టార్ట్స్ అడుగుతున్నారు. స్టార్ట్స్లో మొత్తం వచ్చిన ప్రశ్నల సంఖ్య 13, దాంట్లో 1 మాత్రమే లెక్క ఇవ్వడం జరిగింది విస్తృతి పైన. మరి బహుళకం పైన ప్రశ్న వచ్చింది, మధ్యగతం పైన కూడా లెక్క వచ్చింది, నార్మల్ ప్రాబబిలిటీ కర్వ్ పైన వచ్చింది, స్టాండర్డ్ డీవియేషన్ పైన ప్రశ్న వచ్చింది. మొత్తం 13 ప్రశ్నలు టోటల్గా వచ్చాయి. ఎందుకంటే కొంతమంది పరీక్ష రాసిన వాళ్ళు మర్చిపోయి ఉంటారు టెన్షన్లో. వారికి ఇప్పుడు అర్థమవుతుంది బాగా చేశామని. తర్వాత మేజర్గా సైకాలజీలో వచ్చిన ప్రశ్నల సంఖ్య 16. ఆత్మభావన అనే బ్రాకెన్ పైన వచ్చింది. అదేదో కొత్త టాపిక్ అనుకున్నారు, అది స్వీయ అవగాహన. మరి స్వీయ అవగాహన, స్వీయ గౌరవం, స్వీయ గుర్తింపు, ఈ పాయింట్ మనం డిస్కస్ చేసుకున్నాం. మరి అంతేకాకుండా ప్రజ్ఞా పరీక్షల పైన ప్రశ్న, ఎరిక్సన్ పైన 2 ప్రశ్నలు, మాస్లో పైన 2 ప్రశ్నలు, మరి మూర్తిమత్వ సిద్ధాంతాలు, యంగ్ వర్గీకరణ పైన ప్రశ్నలు, తర్వాత రక్షక తంత్రాల పైన ప్రశ్నలు. మరి మనకు పావులో తారనాయక్ అడగలేడు. అభ్యసనాన్ని ప్రభావితం చేసే కారకాల పైన ప్రశ్న వచ్చింది. ఆ పదాలు అందరూ చేసి ఉంటారు. స్టార్ట్స్ కూడా థీరీ ఇచ్చాడు. విలువల విద్య జతపరచండి. విలువల విద్య అనే టాపిక్. జనాభా విద్య మన పుస్తకంలో చూసుకోండి. తర్వాత రీసెంట్గా మనం పెట్టినటువంటి మెటీరియల్ చూసుకోండి. జనాభా విద్య పైన 7 నుంచి 8 ప్రశ్నలు నేరుగా, పట్టణ జనాభా ఎంత, గ్రామీణ జనాభా ఎంత, ఈ విధంగా జనసాంద్రత పైన ప్రశ్నలు, జనాభా విద్య పైన ప్రశ్నలు, డాటా. యోగా యొక్క దినోత్సవం ఎప్పుడు మనం రాయడం జరిగింది పుస్తకంలో. యోగాకు సంబంధించి మెడిటేషన్, ధ్యానం అంటే ఏమిటి, ఏకాగ్రత, పరిశీలన, తీక్షణమైన జ్ఞానము, ఈ విధంగా ధ్యానం గురించి ప్రశ్న అడగడం జరిగింది. తర్వాత క్రియేటివిటీ పైన ప్రశ్న, సృజనాత్మకత దశలు ఇవ్వడం జరిగింది. చిన్న ప్రశ్న కాదా, ఆ టైంలో టఫ్ ప్రశ్న, ఈ టైంలో చిన్న ప్రశ్న. రైట్. తర్వాత గిఫ్టెడ్ వాళ్ళ యొక్క ప్రజ్ఞాలబ్ధి ఎంత అని అడగడం జరిగింది. గిఫ్టెడ్ వాళ్ళ యొక్క ప్రజ్ఞాలబ్ధి ఎంత. సెల్ఫ్ 6వ యూనిట్లో కూడా 6 ప్రశ్నలు రావడం జరిగింది. అండర్స్టాండింగ్ ద సెల్ఫ్, స్వీయ భావన బ్రాకెన్ ప్రకారం ఇచ్చాడు. ఆత్మ గౌరవం అంటే ఏమిటి, స్వీయ గుర్తింపు అంటే ఏమిటి, స్వీయ వర్ణన అంటే ఏమిటి, ఇవన్నీ మనం డిస్కస్ చేసినాయి కాదా. ఆ టైంలో ప్రశ్నలు సేమ్ ఉన్నాయి, పదజాలం వేరే ఉంది. తెలుగు అకాడమీ పుస్తకాల పదజాలమే ఉంది, తెలుగు అకాడమీ పుస్తకాల నుంచే ఇచ్చాడు. కావాలంటే ఇప్పుడు ఓపికతో చెక్ చేసుకోండి, పీడిఎఫ్లో ఆల్రెడీ పెట్టడం జరిగింది. నియత విద్య అంటే ఏమిటి, నియత విద్యకు సంబంధించి సరికాంది. పాఠశాల ఉంటుంది, నిర్ణీత సమయం ఉంటుంది. లైఫ్ లాంగ్ ఎడ్యుకేషన్, మరి ఉపాధ్యాయుడు వృత్తిపూర్వక విద్యకు, వృత్యంతర విద్యకు సంబంధించి సరికానిది. సింపోజియం, సెమినార్లు, చర్చాగోష్ఠులు, సిలబస్ మారినప్పుడు ఎలా ఆలోచించాలి, ఏం చేయాలనేటువంటి జనరల్ క్వశ్చన్. కొత్త ప్రశ్నలు మొత్తం కూడా వాదాల్లో కూడా నేను మెటీరియల్ పెట్టడం జరిగింది. అందరూ అడిగారు సిలబస్లో ఉందా, లేదు కదా, అవును లేదు, కానీ చదువుకోండి ఎందుకంటే గతంలో ప్రశ్న వచ్చింది అని వాదాలు కూడా పెట్టడం జరిగింది. తర్వాత ఎన్ఈపి 2020 పైన ప్రశ్నలు రావడం జరిగింది. ఆరోగ్య విద్య, విలువల విద్య, జీవన నైపుణ్యాలు కలిసి కాంబినేషన్లో ప్రశ్న రావడం జరిగింది. పాఠశాల సమాజ సంబంధాలు మరియు సంస్థాగత ప్రణాళిక పైన
ప్రశ్నలు రావడం జరిగింది. జనరల్ అనుకున్నారు, కాదు అది సిలబస్లో ఉంది 100%. సంస్థాగత ప్రణాళిక, ప్రధానోపాధ్యాయుని విధులు, తర్వాత పాఠశాలను మూల్యాంకనం చేసే పనులు, మరి కమిటీలు కమిషన్ల పైన ప్రశ్నలు రావడం జరిగింది. 4 ప్రశ్నలు రావడం జరిగింది. అది ఈజీగా మీరు చేసేస్తారు, ఎందుకంటే దాన్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి కూడా చెప్పడం జరిగింది. తర్వాత కమిటీలు కమిషన్లో ప్రశ్న, మరి సంస్థల్లో ప్రశ్న, ఎన్సీఆర్టీ, యూజీసీ, ఎన్సిటిఈ, తర్వాత న్యూపా పైన ప్రశ్నలు రావడం జరిగింది. వాటిని అమర్చండి. మనకి ఈత వస్తే లోతు ఎంతున్నా భయపడాల్సిన అవసరం లేదు. సగం చదివిన వాళ్ళు, బాగా క్లాసులు వినకుండా ఉన్నవాళ్ళు, ప్రశ్నలు చేయకుండా ఉన్నవాళ్ళు చాలా కష్టం. కాబట్టి దయచేసి 1కి 10 సార్లు వినండి, అర్థం చేసుకోండి. ప్రశ్న సరళి మారింది అన్నప్పుడు మేజర్గా చూడండి, స్కూల్ మేనేజ్మెంట్ అండ్ అడ్మినిస్ట్రేషన్ టాపిక్లో పరిపాలన యాజమాన్యం గురించి ఒక ప్రశ్న కూడా టచ్ చేయలేదు. కాకపోతే ఎస్డిజి, సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ పైన 4 ప్రశ్నలు. మనం పెట్టింది మెటీరియల్ చూడండి ఒక్కసారి. సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ పైన 4 ప్రశ్నలు. అది పేపర్ 1లో కూడా వచ్చింది. జనాభా విద్య పేపర్ 1, పేపర్ 2లో కూడా వచ్చింది. ఆర్టికల్స్ పేపర్ 1, పేపర్ 2లో కూడా వచ్చింది. కాకపోతే ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, ఈరోజు పేపర్ టఫ్ ఉంది అనుకున్న వాళ్ళు, మొదటగా రాసిన వాళ్ళు కాస్త ఇబ్బంది పడ్డారు. కానీ నార్మలైజేషన్ అనే ప్రాసెస్ ఉంది, అంతా ఈక్వల్ అయిపోతారు, నష్టం లేదు. కాబట్టి మీరు ఏం చేయాలంటే ప్రశ్నను ఇప్పుడు మీకు అవకాశం ఉంది కాబట్టి ప్రశ్నను జాగ్రత్తగా చదవాలి. అర్థం కాకపోతే ఇంగ్లీష్లో చదవాలి, ప్లస్ ఓపిక ఉండాలి. ఒక ప్రశ్న రాకపోతే వదిలిపెట్టాలి. ఇది ఎన్నోసార్లు చెప్తున్నాను, తెలిస్తే తెలిసినట్టు కాదు, మనం చేస్తే తెలిసినట్టు. దయచేసి ఈ అవకాశాన్ని వినియోగించుకోండి. ఎందుకంటే పరీక్షను పరిశ్రమగా రాయాలి, ఇది ఉద్యోగము, గుర్తుపెట్టుకోవాలి. త్రిభాషా సూత్రం పైన ప్రశ్న రాలేదు, పెద్ద టాపిక్. లైఫ్ లాంగ్ ఎడ్యుకేషన్ పైన రాలేదు. ఎస్డిసి పైన పేపర్ 2లో 3, పేపర్ 1లో 4. సంస్థల పైన ప్రశ్న, యోగా పైన ప్రశ్న, స్టేట్మెంట్లు 3 వచ్చాయి చూడండి. స్టేట్మెంట్లు చిన్న ప్రశ్నలు ఇచ్చాడు. స్టేట్మెంట్ మాస్లో ప్రకారం 5వ అవసరం ఏమిటి, ఆత్మ సాక్షాత్కారం ప్రశ్న, బ్రాకెన్ ప్రకారం మొత్తం దశలు 6, మీకు ఆ విషయం తెలుసు. చివరి ఏది, ఈ విధంగా అడిగాడు. అదే అంతర్గత ప్రేరణ పైన ప్రశ్న ఇచ్చాడు. స్వీయ గుర్తింపు పైన వచ్చింది. తర్వాత స్టార్ట్స్ పైన పూర్తిగా థియరీ, మీడియన్, తర్వాత మనకు నార్మల్ ప్రాబబిలిటీ కర్వ్, స్టాండర్డ్ డివియేషన్ 1 లేదా 2 మాత్రమే లెక్కలు చేసే ఉన్నాయి, మిగతా అంతా థియరీ. ఇవి నాన్ మ్యాథ్స్ వాళ్ళకు ఫెచ్చింగ్ అని గుర్తుపెట్టుకోవాలి. తర్వాత డ్రాఫ్టింగ్ కమిటీ అంటే ఏమిటి అంటే సబ్జెక్ట్ను లోతుగా తెలిసిన వాళ్ళు. ముందుగా డ్రాఫ్టింగ్ ఎన్ఈపి ముందుగా డ్రాఫ్ట్ చేశారా, తర్వాత వినతులు స్వీకరించారా, ఇలాంటివి. అది మీరు చదివినవే, కాకపోతే మీరు అలా వస్తాయని ఆలోచించలేదు, కానీ ఇప్పుడు ఇలా ఆలోచిస్తారు. ఇప్పుడు కూడా మీరు కూల్గా చూసుకుంటారు, 100% ప్రశాంతంగా. తెలుగు అకాడమీ నమ్ముకోండి అని ఎన్నో 100 సార్లు చెప్పడం జరిగింది, మెటీరియల్ పెట్టడం జరిగింది. స్టార్ట్స్ కూడా మెటీరియల్ తీసి చూసుకోండి ఒకసారి, సైకాలజీ తీసి చూసుకోండి, జనాభా లెక్కలు తీసి చూసుకోండి, ఎస్డిజి సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ తీసి చూసుకోండి. తర్వాత 12వ యూనిట్ 11వ యూనిట్ ఒకసారి తీసి చూసుకోండి, విలువల విద్య తీసి చూసుకోండి, కమిటీలు కమిషన్ తీసి చూసుకోండి, మరియు తత్వవేత్తలు తీసి చూసుకోండి. తత్వవేత్తలు చాలా చాలా ఇంపార్టెంట్. తత్వవేత్తలు చాలా చాలా ఇంపార్టెంట్. డిఎస్సిలో కూడా అది చాలా ఇంపార్టెంట్. మీరే చేయకపోతే ఎవరు చేయలేరు, మీరే టాపర్గా ఉంటారు. రిజల్ట్ వచ్చిన తర్వాత తెలుస్తుంది. ఇదే మాట పైన నేను స్టిక్ అయి ఉంటాను, ఎందుకంటే అంత కష్టపడ్డారు, మీరు చాలా కష్టపడ్డారు. మీకు తక్కువ మార్కులు వస్తే, మీరు బాగా రాయకపోతే అందరూ బాగా రాశారేమో అంటే మీకంటే చాలా తక్కువ రాశారు. అప్పట్లో ఉన్న టెన్షన్లో బయటకు వచ్చిన తర్వాత విద్యార్థులు ఎమోషన్లో ఉంటారు కాబట్టి ఇలా వచ్చింది, అలా వచ్చింది, ఇది రాలేదు, మేము ఎక్స్పెక్ట్ చేసింది రాలేదు అనుకుంటారు. చాలా పొరపాటు, చాలా ఈజీగా ఉంది. ఎరిక్సన్ మాస్లో తర్వాత సృజనాత్మకత ఇవన్నీ చేయలేరా? ఎస్డిజి గోల్స్ మనం 2 మెటీరియల్ పెట్టాము చూడండి, 2వ మెటీరియల్ పైన ఎన్ని ప్రశ్నలు వచ్చాయి, జనాభా లెక్కలు ఎన్ని ప్రశ్నలు వచ్చాయి, తత్వవేత్తల పైన ఎన్ని ప్రశ్నలు వచ్చాయి. ఏదైనా పాయింట్ మిస్ అయిందా? మిస్ కాదండి, మిస్ కాదు. అర్థం చేసుకోవడంలో, పదజాలంలో, ఓపికలో, భయంలో, ఒత్తిడిలో ఆ విధంగా ఉంటుంది. ఇప్పుడు కూల్గా రిలీజ్ అయ్యో ఇది కదా, నేను తెలిసి కూడా తప్పు పెట్టాను కదా. ఇప్పటి నుంచి మీరు తెలిసి తప్పు పెట్టకండి, ప్రశ్నను బాగా అర్థం చేసుకోండి, రాకపోతే వదిలిపెట్టండి. మ్యాథ్స్ కూడా మీరు చేయొచ్చు, ఎందుకంటే థియరీ ఇస్తున్నాడు కాబట్టి. సో ఇవే ప్రశ్నలు వస్తాయని చెప్పాను, బట్ ఈ మోడల్లో వస్తున్నాయి కాబట్టి మీకు కావాల్సింది ఓపిక, పాజిటివ్ అంటే ధైర్యము. అప్పుడు మీకు ఖచ్చితంగా మార్కులు వస్తాయి 100%. సో మీకు ఇప్పటికి అర్థమైంది, మీరు ధైర్యంగా ఉంటారు, అందరికంటే మీరు ముందు ఉంటారు, ఇది మాట. కాబట్టి ప్రశాంతంగా ఉండండి, ధైర్యంగా ఉండండి, పరీక్ష మంచిగా రాయండి. భయపడాల్సిన పని లేదు, భయపడితే ఇంకా మార్కులు తగ్గుతాయి. కాకపోతే ఓపిక, టైం సెన్స్. ఎలిమినేషన్ మెథడ్ను ఉపయోగించండి.
ఎలిమినేషన్ మెథడ్ను ఉపయోగించండి. బాగా గుర్తుపెట్టి ప్రశ్న అర్థం కాకపోతే ఇంగ్లీష్లో చదవండి, ఓపికతో చదవండి. ప్రశ్న రాకపోతే వదిలిపెట్టండి, లాస్ట్లో చూసుకోండి నెంబర్ వేసుకొని. సో ఆల్ ద బెస్ట్.